హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యారెట్ మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే క్యారెట్ డైరెక్ట్ గా కానివ్వండి, మామూలుగా కర్రీస్ లో అంటే తాలింపు లాంటివి ఏదైనా తినడానికి, క్యారెట్ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా ఒక్కసారి జ్యూస్ చేసి పెట్టండి. క్యారెట్ ఫ్లేవర్ అనేది అయితే ఏం తెలియదు, అసలు అచ్చం కుల్ఫీ లాగానే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. దీనికోసం 2 లేదా 3 క్యారెట్ అయితే పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. బాగా వాష్ చేసి మీ దగ్గర కనుక క్యాష్యూ బాదం ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లేదన్నా కూడా ఓకే, ఆప్షనల్ అండి. కాకపోతే వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది కొద్దిగా చాలా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా మరీ ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, కొద్దిగా తగినంత వాటర్ వేసి కొద్దిగా మామూలుగా మెత్తబడేంత వరకు ఒక 3 to 4 minutes అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనము బాదం ఏంటంటే కొద్దిగా మనము నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గా వేసినా సరే. చూసారు కదా, ఉడికినప్పుడు పీల్ చేసేదానికి చాలా ఈజీగా వచ్చేసింది. అలానే వేసేసైనా సరే డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు అన్నమాట. ఇందులోకి నేను 3 క్యారెట్స్ కి నేను 4 గ్లాసుల మిల్క్ అయితే తీసుకున్నాను. అదైతే కొద్దిగా మరీ థిక్నెస్ మరీ ఓవర్గా లేకుండా చాలా బాగుంటుంది. ఒక థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మిల్క్ క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఆ క్యారెట్ అంతా మనం తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకొని కొద్దిగా పాలు మరగనిచ్చిన తర్వాత దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అందులో వేసి దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి కనుక వేసాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మీరు యాలకుల పొడి లేకున్నా సరే కొద్దిగా 2 లేదా 3 యాలకులు ఇందులోనే వేసి పాలు మరిగించేటప్పుడు వేశారంటే సరిపోతుంది. నార్మల్గా ఏంటంటే షుగర్ వేస్తారు, నేను షుగర్ వద్దానికి నేనైతే దీంట్లో కొద్దిగా జాగరీ పౌడర్ అయితే వేస్తున్నాను. హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా షుగర్ కంటెంట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది కదా. సో జాగరీ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక 2 to 3 minutes కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్ లో వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే అచ్చం కుల్ఫీ లానే ఉంటుంది. ఏ మాత్రం కూడా పిల్లలు అయితే క్యారెట్ తో జ్యూస్ చేస్తామని అయితే కనిపెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కనుక క్యారెట్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా జ్యూస్ కానీ మిల్క్ షేక్ ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తాగేటప్పుడు ఫైనల్ గా లాస్ట్ లో మనము వేయించిన బాదం పలుకులు అంటే క్రష్ చేసినవి ఇందులో కనుక వేసి టాపింగ్ కోసం తాగామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.